నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్‌డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీలాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశ్యంతో ఆ రిసార్ట్‌లో మా అమ్మానాన్నల కోరిక మేరకు, మా అమ్మానాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మానాన్నలు, మా అమ్మానాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది. సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో, సౌండ్ సిస్టమ్‌కి, లిక్కర్‌కి పర్మిషన్ తీసుకోవాలని జెప్పి నాకస్సలు అవగాహన లేదు. ఐడియా గూడా లేదు. అది అనుకోకుండా సడెన్‌గా ప్లాన్ చేసుకొని ఎళ్ళిపోవడం జరిగిందక్కడ. సో, అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినైట్‌లీ తీసుకునేదాన్ని. నాకసలు గైడెన్సీయే లేదు. ఎవరన్నా గైడ్ జేషినా గూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను గదా! సో, ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు. తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు గాని వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు గూడా పోలీసులు సెర్చ్ చేషినా గూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో, ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని జెప్పి తేలిందని జెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ గూడా జరుగుతుంది. మేము గూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తానో అసలు, నాకు తెలిసి ఎందుకు చేస్తానో, మా అమ్మానాన్నలతో దట్టు, మా అమ్మానాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్‌గా, ఒక ఒక ఇన్‌స్పిరేషనల్‌గా ఉండాలని అనుకుంటాను గానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో, ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపొద్దు. ప్లీజ్.